110వ కీర్తన మొదటి నుంచి చదువుదాం. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాకు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్వసమున కూర్చుండుము. యెహోవా నీ పరిపాలన దండమును సియోనులో నుండి సాగజేయుచున్నాడు. చూడండి, యెహోవా నీ పరిపాలన దండన సియోనులో నుండి సాగజేయుచున్నాడు. నీ శత్రువుల మధ్య నువ్వు పరిపాలన చేయదు. సో గాడ్ వాంట్ టు మేక్ us రూల్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ ద ఎనిమీస్. చూడండి, అక్కడ కుమారుడు చెప్తాడు, కుమారుడా నువ్వు నా పక్కన కూర్చో, నువ్వు సిలువలు అన్నింటినీ జయించావు కాబట్టి వచ్చి నా పక్కన కూర్చో. ఇప్పుడు నువ్వు సంఘానికి శిరస్సుగా ఉండు. పరిశుద్ధాత్మ వెళ్ళి ఈ సంఘము మరి శత్రువుల నుంచి పారిపోయి ఎత్తబడి వెళ్ళిపోద్ది పరలోకానికి. యెహోవా నీ పరిపాలన దండము సియోనులో నుండి సాగజేయుచున్నాడు. ఫ్రమ్ ద చర్చ్. మరి దేవుడు సంఘములోంచి తన బిడ్డల్లోంచి మరి పరిపాలించి శత్రువుల మధ్య పరిపాలన చేస్తారంట. సో ఎనిమీస్ ఆర్ నాట్ ఎ ప్రాబ్లం. God will empower his believers if you believe. ఆ 7 దేశాలని బానిసలకు ఇచ్చేశాడు. అజానుబాహులను, ఆ దేశాలను, ఆ రాజులను మరి బానిసల చేతికి ఇచ్చేయలేదా? ఇచ్చేశాడు. సో గాడ్ ఈజ్ షిఫ్టింగ్ సీజన్స్ టు టేక్ ఓవర్. యెహోవా నీ పరిపాలన దండము సియోనులో నుండి సాగజేయుచున్నాడు. నీ శత్రువుల మధ్య, అంటే సంఘం యొక్క శత్రువులు అంటే ఏంటి? అవినీతి, ఇంజస్టిస్, రాంగ్, నాట్ గివింగ్ గ్లోరీ టు గాడ్. మరి దేవునికి మహిమ ఇవ్వకపోవడం కూడా. బట్ స్టిల్ గాడ్ వాంట్ టు రైజ్ హిస్ పీపుల్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్స్, ఇన్ ద వీక్ పీపుల్. ఆ శత్రువుల మధ్య పరిపాలన చేస్తున్నాడు. గాడ్ ఈజ్ రెడీ. ఆర్ యు రెడీ? Come on, let's read. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధలాంకృతులై మంచువలే అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు. So now let us see. Thy people shall be willing in the day of thy power. అంటే కొంతమంది ఇప్పుడు సిద్ధపడతారు. దిస్ ఇస్ ద టైమ్ ఆఫ్ పవర్. ఇన్ ద బ్యూటీ ఆఫ్ ద హోలీనెస్ ఫ్రమ్ ద వూమ్ ఆఫ్ ద మార్నింగ్ దౌ హ్యాస్ ద డ్యూ ఆఫ్ ద యూత్. ఎవరికైతే మాకు ఆ సామర్థ్యం లేదు, మాకు బలం లేదు, మా వల్ల కాదనుకుంటున్నారో దేవుడు అంటున్నాడు, పరిశుద్ధత నీకు ఆ సామర్థ్యాన్ని ఇస్తుందంట. సో హోలీనెస్ విల్ ఎంపవర్ యూ టు బీ యంగ్ అండ్ స్ట్రాంగ్ అండ్ రూల్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ ఎనిమీస్. సో హోలీనెస్ హ్యాస్ ఎ పర్పస్. So if you are holy, that will empower you to take over. You just want holiness to go to heaven. The people shall be willing in the day of the power, in the beauty of the holiness. అంటే ఈ యొక్క పరిశుద్ధత అనేది సంఘానికి అందాన్ని ఇస్తుందంట, అలంకరణ, శత్రువుల మధ్య పరిపాలించేటువంటి సామర్థ్యాన్ని ఇస్తుంది. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చేదరు. పీపుల్ ఆర్ జస్ట్ దే వాంట్ సమ్ జాబ్స్, కొంచెం ఇల్లు, కొంచెం ప్రశాంతంగా ఉండి వెళ్ళిపోవడం, ఎవరి పనాలు చేసుకొని. నో, మన దేవుడు సైలెంట్గా అధిపతి దేవుడు. నీ ప్రజలు ఇష్టపూర్వకంగా, దేర్ ఆర్ సమ్ పీపుల్ ఆర్ లిజనింగ్, మేబీ దేవుడు కొంతమందిని సిద్ధపరుస్తుంది. యుద్ధ సన్నాహ నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చేదరు. ఎందుకంట నీ యవనస్తుల్లో శ్రేష్ఠులు మరి పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భంలో వచ్చేదరు. Somebody is becoming strong to fight and take over. So holiness will prepare you to take over. In the beauty of the holiness from the womb of the morning thou has the dew of the youth and you will have power. అటువంటి వారికి, సో when you are righteous and holy, God will give you power. Let's continue. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై యుందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. ప్రభువు నీ కుడి పార్వసమందుండి తన కోపదినమున రాజులను నలగగొట్టును. చూసారా? The season is changing. So holiness will prepare you to take over. మరి యేసు ప్రభు వారు లేవీల యాజకత్వం ఇవ్వలే. యేసు రక్తము ద్వారా మనకిచ్చిన we are kings and priests. మనము ఆయన రక్తము ద్వారా రాజులము యాజకులమే ఉన్నాం. ఏ యాజకత్వం అంట? మెల్కిజెదెకు యాజకత్వం అంట. సో మెల్కిజెదెక్ priest is not to just be in the church to take our kingdoms. Melchizedek is a king. So he has given the Melchizedek priesthood. అహరోన్ యాజకత్వం ఏంది? అక్కడ పరిచర్య చేయడానికి, ఆ మందసం దగ్గర పరిచర్య చేయడానికి, దేవునికి ధూపం వేయడానికి అహరోన్ యాజకత్వం. మరి మీరు చూస్తే హెబ్రూల్లోకి వస్తే మరి యేసు ప్రభు వారు మెల్కిజెదెకు క్రమము చొప్పున యాజకుడై ఉన్నాడంట. మరి ఆయన రక్తము ద్వారా మనకు కూడా మెల్కిజెదెకు క్రమము చొప్పున యాజకత్వం లభించిందంట. సో మెల్కిజెదెక్ ఎవరు? రాజు. Unveiling some powerful mysteries. Blessed are your ears if you can hear. ఈ వినువారు ధన్యులు. హెబ్రూలకు రాసిన పత్రిక 7వ అధ్యాయానికి వెళ్దాం. Let's go to Hebrews chapter 7. Let's read from verse 1. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును. The blessing of Abraham. అబ్రహాం ఏం చేశాడు? రాజులను సంహారం చేశాడు. నా తమ్ముడు నాకు కావాలా. ఈ 5 రాజులు ఏం చేశారు? ఇంకొక 5 రాజ్యాలు దోచుకెళ్ళిపోతున్నారు. అందులో లోతు కుటుంబము, ఆ 10 మంది కోసము అబ్రహాము వెళ్ళిపోయి 5 రాజులను యుద్ధం చేసి పిలుచుకొస్తాడు. అబ్రహాము యుద్ధించబడ్డాడు కాబట్టి అన్ని రంగాల్లో అతను ఏది ఆపలేదు కాబట్టి వృద్ధాప్యంలో, ఎడారిలో, మరి తన దేశం కాని దేశంలో రాజులను సంహారం చేసి ఎక్కడ పడితే అక్కడ విజయంతో బతికాడు కాబట్టి దేవుడు ఆశీర్వాదానికి అబ్రహాముని పెట్టేశాడు. చూడండి, ఇక్కడ చాలేమో మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజని. నీతికి రాజు అంటే we got the Melchizedek priesthood to influence kingdoms by bringing righteous judgments. ఇప్పుడు నీతి ఎందుకు ఇచ్చాడు మనకి? ఆ అవినీతిని తీసివేయడానికి. The church has a lot to do. చూడండి, దేవుడు ప్రతి హస్తము
మరి ఆయన ముద్ర వేసేసాడంటే ఎందుకు? అందరూ ఆయన పని తెలుసుకోవాలండి. త్వరగా భూలోకం అంతా ఆయన పని తెలుసుకునేటట్టు చేసి, నీతిగా ఉండేటట్టు చేసి, దేవుని ఆరాధించేటట్టు చేసి అప్పుడు వెళ్ళిపోదాం. వేర్ దెర్ ఈస్ నో పీస్ హీ విల్ బ్రింగ్ పీస్. హీ హాస్ పవర్. సో యేసు ప్రభువు వారి రక్తంలో పాపం ఒకటే పోవడం కాదు, పరలోకం తీసుకెళ్ళడమే కాదు. హీ హాస్ గివెన్ us ద రాయల్ పవర్ఫుల్ బ్లడ్, జస్టిఫైడ్ బ్లడ్. హెబ్రీయులు 11:33 చూద్దాం. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను మీకు జయించిరి. కావాల్సిందల్లా faith to take over the kingdoms and reign and rule. All that faith in the blood of Jesus is enough. Royalty ఉంది ఆ బ్లడ్ లో. The blood is very powerful. ఈ రక్తాన్ని మనం మరి అందులోంచి బెనిఫిట్స్, చాలా చిన్న బెనిఫిట్స్ తీసుకుంటున్నాం. The blood has very powerful benefits. For the powerful blood that we received from the cross, that's a royal blood. అది రాజు రక్తము, the king of kings blood, very powerful blood. ఆ రక్తమును అంగీకరిస్తే angels will fight for you. Heavens, legions of angels will fight for you. దావీదు విశ్వాసం ద్వారా గొలియాతును అందుకొట్టాడు. He took out the kingdom. So if you say God will give you. All you need is faith. Somebody is tapping into this anointing. I hope you got the plan now. Change of season. So ఇప్పుడు కేవలము ఆశీర్వాదాలకే కాదు, కేవలం దేవుడు త్వరగా వచ్చారు కదా 149లో ఏ రీతిగా మరి భక్తులకు దేవుడు అధికారం ఇవ్వబోతున్నాడు. Why did he give you the Melchizedek priesthood? అబ్రహాం బ్లెస్సింగ్స్లో ఏమున్నాయి? టు బ్రింగ్ జస్టిస్ అండ్ రాయలిటీ టు దిస్ కింగ్డమ్. గాడ్ వాంట్ టు డూ సంథింగ్ పవర్ఫుల్ త్రూ ద చర్చ్. దేవుడు ఇంత గొప్ప దేవుడు తన కుమారుని పంపించి రక్తం గార్చి సంఘాన్ని ఏమి చేయకుండా తీసుకెళ్ళిపోతాడా? సంఘం నీతిగా పరిశుద్ధంగా సరిపోతుందా? సో ద రైచియస్నెస్ విల్ రీన్. 110వ కీర్తన 3 నుంచి కూడా చదువుకుందాం. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచువలే అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు అంటే వచ్చెదరు. పరిశుద్ధతలో శక్తిని ధరించుకొని శత్రువుల మధ్య పరిపాలిస్తారంట. సో హోలీనెస్ విల్ ఎంపవర్ యు ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఎనిమీస్ టు టేక్ ఓవర్ కింగ్స్ అండ్ రీన్. సో హోలీనెస్ హస్ ఎ మిషన్. లెట్స్ రీడ్ వర్స్ 4. మెల్కిసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై యుందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. అంటే ఎవరైతే నీతికి రాజో, దిస్ ఇస్ ద మిషన్ ఆఫ్ ద చర్చ్. మెల్కిసెదెకు క్రమము చొప్పున ఉండే వాళ్ళు ఏంటి? ఎప్పుడు నీతికి రాజు సమాధానం. షుడ్ ఆల్వేస్ బి రైచియస్నెస్ అండ్ పీస్, the fruit of the spirit. 5. ప్రభువు నీ కుడి పార్శ్వమందుండి తన కోపదినమున రాజులను నలగగొట్టు. Now God will crush them. దేవుడు నీతో ఉన్నాడు అన్నమాట. అంటే if you have that mind, God can do it. చూద్దాం. విశాల దేశము మీద ప్రధానుని ఆయన నలగగొట్టును. He want to crush the kings who are not doing right. Let's conclude. మార్గమున ఏటి నీళ్లు పానము చేసి ఆయన తల ఎత్తును. Then God will lift up his head. ఇలా చేసి సంఘము తలెత్తుతాడంట. Church, God want to lift up your head. అందుకోసమే ఈస్ చేంజింగ్ ద సీజన్స్. అందుకోసమే ఆయన రక్తం ద్వారా మెల్కిసెదెకు యాజకత్వం ఇచ్చాడు. ఐ హోప్ యు ఆర్ బ్లెస్డ్ టుడే. ప్రార్థించుకుందాం. లెట్స్ ప్రే ఫర్ దిస్. యేసయ్యా, ఈరోజు నీ వాక్యములో ప్రణాళికను మాకు ఇచ్చావు. నీ సంఘం పట్ల ఏ చిత్తము కలిగి ఉన్నావు ఈ భూమి మీద, ఈ మార్గములో, ఈ యాత్రలో, ఈ పరలోకకెళ్ళే భూమి మీద ఉండే యాత్రలో ఏం పని కలిగి ఉండాలి సంఘము అనేది మాకు ఈరోజు బోధించావు. ఈరోజు అనేకులు ప్రార్థించి అనేక మందిని లేవనెత్తి ఆ సంఘమును అలా చేసి అప్పుడు నువ్వు తలను లేవనెత్తావు. నీ చిత్తాన్ని భూమి మీద ప్రతి ఒక్కరిని ఈరోజు ఎన్నుకొని, ఇదిగో వారి బలహీనతను, వారి అప్పులను, వేదనను తీసివేసి, ఇదిగో దావీదుతో ఉండేటువంటి వారిని ఎలా మార్చావో అలాగే ఈరోజు నీ విశ్వాసుల జీవితాలను మార్చమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.